చాలా మంది యూట్యూబ్లో ఫ్రెండ్స్ చాలా మంది అయితే ఏం చేస్తారంటే వాళ్ళు వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తారు. వీడియో అప్లోడ్ చేసి చాలా మంది యూట్యూబ్లో వీడియోస్ అయితే చేస్తారు. చూడండి, చాలా మంది నాకు తెలిసినట్టు టెక్ కేటగిరీ అయినా వీడియోస్ అయితే చేస్తుంటారు. మీరు వేరే వేరే వీడియోస్ అయితే చూస్తుంటారు. ఇప్పుడు నా ఛానలే కాకుండా యూట్యూబ్లో ఏదో వీడియో అయితే మీరు ఏం చేస్తారు, వీడియో వైరల్ అయ్యి ఛానల్ వీడియో చూస్తారు. తర్వాత ఏం చేస్తారంటే ఛానల్ గ్లోయింగ్ వీడియో చూస్తారు. తర్వాత మీరు అందులో నేర్చుకుంటారు. వీడియోలో వేరే వీడియో చూసి నేర్చుకుంటారు. కానీ మీకు ఏం తెలుసా, నేర్చుకున్నా కానీ మీ వీడియో అయితే అప్లోడ్ చేస్తారు. వీడియో అప్లోడ్ చేసిన తర్వాతైనా మీ వీడియోకి వ్యూస్ రాదు. మీకు అది తెలీదు. ఎందుకంటే చాలామంది వీడియో అయితే అప్లోడ్ చేస్తారు, దానికి కరెక్ట్గా సీఈఓ ఉంటారైతే మీకు చాలా మందికి తెలియదు. ఫ్రెండ్స్ చూడండి, ఈరోజు ఈ వీడియోలో ప్లేస్ పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సీఈఓ గురించి. తర్వాత ఒక అప్లికేషన్ తీసుకొచ్చిన అప్లికేషన్ మాత్రం మీరు చూసి యూజ్ చేస్తే కంపల్సరీగా 100% అంటే 100% మీ వీడియో కరెక్ట్గా మీరు అప్లోడ్ చేస్తున్నారా లేదా, మీ థంబ్నెయిల్ కరెక్ట్గా ఉందా లేదా, మీ డిస్క్రిప్ట్ కరెక్ట్గా ఉందా, మీ కీబోర్డ్ కరెక్ట్గా ఉందా, ప్రతి ఒక్కటి అందులో ఏం చేస్తుందంటే సీఈఓ కరెక్ట్గా అయితే ఉంటుంది. ఈరోజు ఈ వీడియో మీకు పూర్తిగా నేను చూపిస్తాను. తర్వాత యాప్ అయితే ఇన్స్టాల్ చేయండి, నేను ముందుకు చెప్తాను. కొత్తగా వచ్చిన సబ్స్క్రైబ్ వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. చాలా మంది అయితే ఏం చేస్తారంటే ఇప్పుడు మీ వీడియోస్ అయితే చూస్తుంటారు. కొన్ని వీడియోస్ చూసినప్పుడు ఏం వాళ్ళు ఏం చెప్తారు, ఈ విధంగా ట్రిక్స్ యూజ్ చేయండి మీ వీడియో అయితే వైరల్ అవుతుంది అని చాలా మంది అయితే చెప్తుంటారు. షార్ట్స్ అయితే చూస్తుంటారు, లెంత్ వీడియో అయితే చూస్తుంటారు, ఎక్కడైనా వీడియోస్ అయితే మీరు చూస్తుంటారు. ఈ విధంగా మీరు యూజ్ చేసే ట్రిక్స్ ఏమవుతుంది, మీరు సీఈఓ మీరు కరెక్ట్గా చేసిండ్రు, మీ వీడియోకి కీబోర్డ్ సరిగ్గా చేసిండ్రు, హ్యాష్ ట్యాగ్ కరెక్ట్గా చేసిండ్రు, తర్వాత టైటిల్ సరిగ్గా చేసిండ్రు, తర్వాత థంబ్నెయిల్ మీ క్వాలిటీ ఏమని మీకు తెలిసిండదు. మీరు ఏం చేస్తారు, ఊరికే వాళ్ళు చెప్పినట్లు మీకు చేసేస్తారు. మీ సీఈఓ కరెక్ట్గా ఉందని ఎవరికైనా చెప్పారు ఎప్పటిదాకా మీకు. ఈరోజు ఈ వీడియోలో ఫ్రెండ్స్ మీకు సీఈఓ ఏ విధంగా చెప్తాను. ఫస్ట్గా అయితే చూడండి ఫ్రెండ్స్, TubeBuddy ఈ అప్లికేషన్లో ఫ్రెండ్స్ మీకు చెప్తున్నాను. TubeBuddy అప్లికేషన్లో మీ వీడియోకి వ్యూస్ వస్తుంది. వ్యూస్ అంటే ఏ విధంగా అంటే మీరు చేసే వీడియోకి మీరు కరెక్ట్గా పని చేస్తున్నారా లేదా, మీ వీడియోని కరెక్ట్గా అప్లోడ్ చేస్తున్నారా లేదా, మీ వీడియోకి ప్రతి ఒక్కటి డీటెయిలింగ్ కరెక్ట్గా ఉందా లేదా ఆ అప్లికేషన్ అయితే చెప్తుంది. ఆ సీఈఓ అంటారు అప్లికేషన్ని. TubeBuddy అప్లికేషన్లో చూడండి, ఇప్పటిదాకా మీకు ఎవరు చెప్పిండ్రు. TubeBuddy అప్లికేషన్ చూడండి, ఇక్కడ డిస్ప్లే అనేది చేస్తాను. తర్వాత మీకు యాప్ ఓపెన్ చేసి ఏ విధంగా మీ వీడియో చూడండి, నీ వీడియో కావాలంటే నా పాపులర్ వీడియోస్ వెళ్ళి చూడండి. ఆ పాపులర్ వీడియోకి వ్యూస్ వస్తుందంటే కారణం ఈ యాప్ అప్లికేషన్నే. కావాలంటే మీకు ప్లే స్టోర్లో ఏ విధంగా డౌన్లోడ్ చేస్తారో అప్లికేషన్ డౌన్లోడ్ చేసి ఏ విధంగా చూపిస్తాను చూడండి. డౌన్లోడ్ అప్ చేసి తర్వాత మీకు చూపిస్తాను వీడియోకి ఏ విధంగా ఆ అప్లికేషన్ మీకు ఓపెన్ చేసి మరి చూపిస్తాను. ప్లే స్టోర్లో చూడండి, ప్లే స్టోర్లో లేకపోతే వెళ్ళి మీకు డౌన్లోడ్ చేసి ఈ సీఈఓ కరెక్ట్గా ఉందో లేదా మీరు కూడా వీడియో చెక్ చేసుకోండి. ఈ ఫస్ట్గా చూడండి అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేయండి. ఇప్పుడు ప్లే స్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేస్తాను. అప్లికేషన్ అయితే డౌన్లోడ్ అయితే చేసాను. చూడండి, అప్లికేషన్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి, మీరు ఫస్ట్గా అయితే ఇక్కడ సెర్చ్ అయితే ఆప్షన్ చేసిన తర్వాత ఏం చేస్తారు, ఇక్కడ TubeBuddy అయితే అప్లికేషన్ సెర్చ్ చేస్తాను. ఆల్రెడీ ఏం చేస్తారంటే ఈ అప్లికేషన్ అయితే మీకు ప్రతి ఒక్క యూట్యూబర్ దగ్గర బిగినర్స్ అయితే ఉంటారు చూడండి, వాళ్ళకి ఇది కంపల్సరీ అయితే ఈ అప్లికేషన్ అయితే ఉండాలి. TubeBuddy అప్లికేషన్ అయితే ఇదైతే ఉండాలి. చాలా మంది అయితే మీకు చెప్పింటారు ఏ విధంగా మీరు వైట్ షూట్ అప్లికేషన్ మాత్రమే ఆలోచించి ఇందులో హ్యాష్ ట్యాగ్ వేస్తారు, తర్వాత ట్యాగ్స్ అని వేస్తారు. ఇందులో మీరు కరెక్ట్గా వేస్తారు లేదా మీకు తెలియదు కదా. ఇప్పుడు మీరు హ్యాష్ ట్యాగ్స్ ఏ విధంగా వేస్తారని ప్రతి ఒక్కటి ఇందులో అయితే మీకు డీటెయిల్గా చూపిస్తాను. చూడండి, యాప్ అయితే ఓపెన్ చేయండి ఇన్స్టాల్ చేసిన తర్వాత. చూడండి ఫ్రెండ్స్, ఇన్స్టాల్ చేసిన తర్వాత చూడండి మీకు ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ మీ ఈమెయిల్ అయితే అడుగుతుంది, అంటే మీ ఛానల్ సంబంధించిన ఈమెయిల్ అయితే ఇక్కడైతే దొరుకుతుంది. చూడండి, ఇక్కడ మీకు ఇంటర్ఫేస్లోనే చూడండి మీకు ఇక్కడ ఏమని దొరుకుతుందంటే 48 సబ్స్క్రైబర్స్ అంటే మీ ఛానల్ సబ్స్క్రైబ్ కౌంటింగ్ అవుతుంది. తర్వాత ఇక్కడ చూడండి డేట్ అన్ని ఇక్కడైతే చూపిస్తుంది. చూడండి, ఇక్కడ మనకి పూర్తిగా అయితే మనకి వీడియోకి ఏమి తప్పులు ఉన్నాయి అన్ని అయితే పూర్తిగా అయితే చూపిస్తాను. చూడండి, ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు ఒక వీడియో అయితే చూపిస్తాను. చూడండి, ఎగ్జాంపుల్గా ఇక్కడ ఫస్ట్గా వీడియో అయితే నేను చేస్తాను. చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఏమేమి తప్పులు ఉన్నాయంటే ఇక్కడ చూడండి, నాకు అప్లోడ్ ఐస్ అంటే థంబ్నెయిల్ కూడా నాది ఏమైంది కరెక్ట్గా ఉందంట. చూడండి, నా థంబ్నెయిల్ కూడా కరెక్ట్గా ఉందని రైట్ క్లిక్ అయితే చేసింది. తర్వాత మీరు ట్యాగ్స్ అండ్ యువర్ ట్యాగ్స్ టైటిల్స్, టైటిల్ ట్యాగ్స్ అయితే నేను కంప్లీట్గా పూర్తిగా అయితే నేను చేసేసాను. తర్వాత చూడండి డిస్క్రిప్ట్ అంటారు, ఆ డిస్క్రిప్ట్ కూడా చూడండి నాదైతే కరెక్ట్గా అయితే ఉందంట. చూడండి, రైట్ క్లిక్ అయితే ఇక్కడైతే చెప్తుంది. ఇక్కడ తర్వాత క్యాప్షన్ అయితే ఆన్ చేసుకుంటే ఏమైతే క్యాప్షన్ కూడా రైట్ చూడు. క్యాప్షన్స్ ఏమని ఉందంటే యాడింగ్ యూ క్యాప్షన్స్ విల్ యూ ఓన్లీ హెల్ప్. చూడండి, ఇక్కడ బూస్ట్ యువర్ సెర్చ్ ర్యాంక్ అంటే మన క్యాప్షన్స్ కూడా మన వీడియోకి ర్యాంక్ చేసే అవకాశం ఉందంట. ఇక్కడ మనకు రైట్ క్లిక్ అయితే చేస్తే ఏమంటారు, మీరు ఇప్పుడు ఏమైతే వీడియోకి హ్యాష్ ట్యాగ్స్ అని వేస్తుంటారు, ట్యాగ్స్ అని వేస్తుంటారు కదా, ట్యాగ్స్ వేసి మరి ఇక్కడైతే మీరు చెక్ చేసుకోవాలి మన వీడియో కరెక్ట్గా ఉందా లేదా, ట్యాగ్స్ అని కరెక్ట్గా వేసానా లేదా. చూడండి, ఇక్కడ సోషల్ మీడియా అంటే మన వీడియోని యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేస్తాం కదా, మన కింద డిస్క్రిప్షన్ ఏమి ఇవ్వాలని అడుగుతుందంటే ఇక్కడ మనకి ఫేస్బుక్ లింక్ కూడా ఇవ్వాలి. తర్వాత చూడండి ఎండ్ స్క్రీన్ అయితే ఇవ్వాలి. ఎండ్ స్క్రీన్ అంటే ఇప్పుడు సబ్స్క్రైబ్ బటన్ ఆ విధంగా ఇవ్వాలి. సబ్స్క్రైబ్ బటన్ ఏ విధంగా ఇస్తారో నేను ఎప్పుడైనా చెప్తా. చూడండి, ఎండ్ సబ్స్క్రైబ్ స్క్రీన్ అంటే ఎప్పుడైనా నా వీడియో కొన్నిదాలు వేస్తాను నేను ఎండ్ స్క్రీన్, ఆ విధంగా వేయాలి. ఇప్పుడు మీరు ఫుల్ వీడియో కంప్లీట్ అయిపోయిన తర్వాత 2 వీడియోలు తర్వాత వాళ్ళ ప్రొఫైల్ అయితే కనపడుతుంటుంది చూడు, అది ఇది. తర్వాత ప్లేలిస్ట్, తర్వాత ఏం చేస్తారంటే యాడ్ క్యాప్షన్స్ వేయాలి. తర్వాత చూడండి నాది ఇక్కడ 3 పర్ఫెక్ట్గా ఉండే, ఈ మెయిన్ 3 పర్ఫెక్ట్ కూడా మనకు కావాలి. ఎందుకంటే థంబ్నెయిల్ మ్యాటర్ చేస్తుంది మన వీడియోకి, తర్వాత ట్యాగ్స్ మ్యాటర్ చేస్తుంది, తర్వాత డిస్క్రిప్ట్ మ్యాటర్ చేస్తుంది. మీకు చాలా మందికి తెలుస్తుంది యూట్యూబ్లో
తర్వాత టైటిల్ లెంత్ కూడా మనకి ఏం చేస్తుంది, మ్యాటర్ అయితే చేస్తుంది. మనకి ఈ విధంగా చూడండి, మనం ఇక్కడ వీడియో అయితే సెలెక్ట్ చేసుకొని మరి మన వీడియో తప్పేముంది అని చూసుకోవాలి. ఈ విధంగా చూడండి, ఈ విధంగా రైట్ క్లిక్ ఉంటే మీ ఛానల్ అయితే 100% గ్లో ఉంటుంది. అంటే CEO మీరు ఇక్కడ డిస్ప్లే చేస్తున్నారు చూడండి, 6 CEO అనేది కరెక్ట్గా అయితే ఉండాలి. నేనైతే క్యాప్షన్స్ అయితే యాడ్ చేసుకోలేదు, ఎందుకంటే నా వాయిస్ కొంచెం ఇదిగా ఉంటుంది, అందుకబట్టి క్యాప్షన్స్ అయితే నేను యాడ్ అయితే చేసుకోలేదు. అందుకు తర్వాత సో ట్యాక్స్ లెంత్ కూడా మీరు అయితే 500 ట్యాక్స్ లెంత్ అయితే పర్ఫెక్ట్గా ఇచ్చుకోవాలి. అప్పుడు ఏం చేస్తే రైట్ క్లిక్ అయితే పడుతుంది. ఈ విధంగా తర్వాత చూపిస్తాను చూడండి, మన పాపులర్ వీడియోస్ అయితే చెప్పాను కదా, పాపులర్ వీడియోస్ అయితే చూపిస్తాను చూడండి. మీకు పాపులర్ వీడియోలో నేను ఏమి ఇచ్చానంటే చూపిస్తాను చూడండి. మీకు పాపులర్ వీడియోలో మీకు చూపిస్తాను. ఇప్పుడు మీకు పాపులర్ వీడియో ఏ విధంగా అంటే చూపిస్తాను చూడండి. పాపులర్ వీడియోలో చూడండి ఈ విధంగా ఇచ్చాను చూడండి. ఈ 6 రిజల్ట్స్ ఉన్నాయి చూడండి, 6 రిజల్ట్స్ కరెక్ట్గా ఉండాలి. ఈ విధంగా చూడండి, ఈ విధంగా మీకు ఏం చేయాలి, పర్ఫెక్ట్గా ఉండాలి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే పర్ఫెక్ట్గా ఉండాలి. తర్వాత చూడండి, ఇక్కడ కామెంట్స్ అయితే మనకి ఇక్కడే దొరుకుతుంది. మీరు ఏం చేస్తారంటే కామెంట్ అయితే ఇక్కడైతే మీరు తీసుకోవచ్చు. చూడండి, మీకు కామెంట్స్ అన్ని ఇక్కడే దొరుకుతాయి. చూడండి కామెంట్స్ మీరు ఇక్కడ నుంచి రిప్లై చేయొచ్చు. తర్వాత చూడండి థర్డ్ ఆప్షన్ క్లిక్ చేసినట్లుంటే మనకి ఇక్కడ పూర్తిగా అయితే కనపడుతుంటుంది. చూడండి, ఇది 40,000 వ్యూస్ వచ్చాయి. మనకి ఇంకా 1609 కావాలి. తర్వాత 80 అప్లోడ్ చేయాలంటే 5 వీడియోస్ అప్లోడ్ చేయాలి. తర్వాత 500 సబ్స్క్రైబ్ 20 సబ్స్క్రైబ్ అంటే మనకి ఇక్కడే డిస్ప్లే చేస్తుంటే. తర్వాత న్యూస్, తర్వాత మెన్స్ అయితే క్లిక్ చేస్తుంటే ఇక్కడ చూడండి టాపిక్ ప్లాన్స్, తర్వాత ఇక్కడ ట్యాక్స్ లిస్ట్, తర్వాత కమ్యూనిటీ, తర్వాత అవర్ ఛానల్, తర్వాత ఇక్కడ సైన్ అప్, తర్వాత ఇక్కడ చూడండి ట్యాక్స్ ఎక్స్పోర్ట్. చూడండి ఇక్కడైతే చాలా అయితే ఉన్నాయి. ఇక్కడ మనకి ఈ విధంగా అయితే మనం తీసుకొచ్చి ఇక్కడ ఏమైనా మెయిల్ చేంజ్ చేసుకుంటారు, మెయిల్ చేంజ్ చేసుకోవచ్చు. లేదు ఇక్కడ చూడండి సైన్ అప్ చేసుకుంటే సైన్ అప్ చేసుకోవచ్చు. ఈ విధంగా చూడండి ప్రతి ఒక్క యూట్యూబ్లో బిగినర్స్ అయితే ఉంటారు. చూడండి వాళ్ళకి మీకు ఎవరు చెప్పిండ్రో ఇదైతే మీరు యూజ్ చేసుకోండి పూర్తిగా అయితే. చూడండి మరి నా వీడియో నేను చెప్తున్నాను చూడండి, నేను ఈ యాప్ యూజ్ చేసి నా వీడియో ఏ విధంగా నేను కంప్లీట్గా కరెక్ట్గా చేసి నా హ్యాష్ ట్యాగ్ కరెక్ట్గా చేస్తాను, నా టైటిల్ ఏమో తప్పు ఉందా అన్నీ పూర్తిగా ఏం చేస్తానంటే ఇక్కడైతే టైటిల్ ట్యాగ్స్ అన్ని పూర్తిగా అయితే యాడ్ చేసి మరి ఇచ్చేస్తాను. యాప్ అయితే మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి. నేను మీకు ఏ విధంగా ఇన్స్టాల్ చేసి మరి చూపించాను, ఈ విధంగా ఇన్స్టాల్ అయితే చేసేయండి. చూడండి అప్లికేషన్ అయితే మీకు చూపించాను. ఈ విధంగా అయితే మీరు ఇన్స్టాల్ చేసుకొని మరి ప్రతి ఒక్క యూట్యూబర్ కొత్త బిగినర్స్ అయితే ఉంటారు. చూడండి చాలా మంది అయితే మీరు ఇప్పటిదాకా ఈ వీడియో అయితే చూసిండ్రు. మీరు ఈ వీడియో చూడండి, కంప్లీట్గా అయితే అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకొని మరి మీరు తెలుసుకోవాలి. మీ వీడియోకి చూడండి ఊరికి అప్లోడ్ చేస్తే ఏమవుతుంది అంటే చాలా మందికి ఏంటంటే కొంతమంది యూట్యూబ్లో స్టడీ చేస్తారు. స్టడీ చేసి మరి ఇది మనకి తెలియకుండా వాళ్ళకి ఏం చేస్తారంటే వాళ్ళు ఇప్పుడు మనకి తెలియకుండా కొత్త బిగినర్స్ అయితే యూట్యూబర్స్ ఉంటారు. చూడండి తెలిసింటుంది ఆల్రెడీ కొంతమందికి, లేదా తెలిసింటుందో. ఈ విధంగా మీరు అప్లికేషన్ చూడండి, చిన్న క్రియేటర్స్ అయితే ఉంటారు చూడండి, మొబైల్ క్రియేటర్స్. వాళ్ళు ఏం చేస్తారంటే చూడండి ఈ విధంగా అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని వాళ్ళ వీడియోకి ఏం తప్పులు ఉన్నాయి, హ్యాష్ ట్యాగ్ కరెక్ట్గా, ట్యాక్స్ కరెక్ట్గా అవుతున్నారా, మన ఇదేమి హ్యాష్ ట్యాగ్, తర్వాత తమ్నెయిల్ కరెక్ట్గా ఉందా, తమ్నెయిల్ హై క్వాలిటీలో ఉందా లేదా, ఇందులో అయితే మనకి పూర్తిగా అయితే డిస్ప్లే చేస్తే 6 CEO అని ఉన్నది చూడండి. ఆ CEO మనం కంప్లీట్ చేస్తే ఏమో అర్థం మన వీడియో కూడా మనకు ర్యాంక్ అవుతుంది. తర్వాత ట్యాక్స్ చూడండి, మీకు ట్యాక్స్ ఏ విధంగా అంటే నేను ఎప్పుడైనా నెక్స్ట్ వీడియో చెప్తాను. ట్యాక్స్ ఏ విధంగా మీ వీడియోకి వెళ్ళి ఆల్రెడీ నేను చేశాను. ట్యాక్స్ ఏ విధంగా అంటే నేను ఆల్రెడీ ఆ వీడియోలో చేసింది వేరే వాళ్ళ ట్యాక్స్ తీసుకొని మీ వీడియోకి యాడ్ చేసుకుంటే మీకు వ్యూస్ వస్తుంది. మీ సొంతంగా మీరు ట్యాక్స్ చేయాలంటే ఎప్పుడైనా నెక్స్ట్ వీడియో ఎప్పుడైనా చేస్తాను. ఈ వీడియో అయితే మీకు పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్, వందే మాత్రం. టేక్ కేర్, బాయ్.